పాలకులు మంచోళ్ళు అయితే సరిపోదు. పని చేసే ఆఫీసర్లు, రోడ్లు, బంగ్లాలు కట్టే కాంట్రాక్టర్లు కూడా మంచోళ్ళై ఉండాలి. అట్లయితేనే బాగుపడతాం. కానీ ఇక్కడ చూడుండ్రి, అప్పట్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టిన పనిమంతుడు ఎవలో ఎంత చక్కగా కట్టిండో చూడుండ్రి. అబ్బరా కొడుకా, బేస్మెంట్ ఇంకా కొద్దిగా కింది కుంగేది ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, ఇన్ఛార్జ్ కలెక్టర్ మేడము, గరీమా అగర్వాల్ మేడము, కడమ ఆఫీసర్లు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు బొందల గూలబడుదురు కావచ్చు. అదృష్టం మంచిగుండి బయటపడ్డరు. వేములవాడ మున్సిపల్ పరిధిలా అప్పట్లా కేసీఆర్ సర్కార్ డబల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించుడు మొదలు పెట్టిందట. షురువైతే చేసింది కానీ పూర్తి చేయకుండానే బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయింది. అవి అట్లనే ఉత్తగానే ఉండిపోయినాయి రాజుల కోటల తీరుగా. అందుకే కాంగ్రెస్ సర్కార్ వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదట. అందుకే వీటి సంగతి ఏంటి, ఎట్లుంది, ఎంతవరకు పని చేసిండ్రు, కడమ పని కాంగ్రెస్ సర్కార్ ఖర్చు చేయాలి అనేది చూసేతానికి పోయిందట డబల్ బెడ్రూమ్ల కాడికి. చాలా మంది వచ్చి నిల్చుండే వరకు ఇగో గిట్ల బాంబు పెట్టి కూలగొట్టిన బ్రిడ్జ్ తిరగ కుంగి కూలిపోయిందట. బరువు ఎక్కువైనందుకు గుంగిందో లేకుంటే వర్షాలు బాగా పడి లోపట మట్టి లూజ్ అయిందో తెలియదు కానీ పేక మెడ తిరగ పుట్టుకున పుసికిపోయింది. ఈ వీడియోను కేసీఆర్ పాలనలో ఎంత ఇలువ తక్కువ కట్టిండ్రో చూడుండ్రి అని కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలేమో కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటికైనా డబల్ బెడ్రూమ్ ఇండ్లు గుర్తుకొచ్చినాయని ట్రోలింగ్ల తోలు తీసినట్టు తిప్పుతున్నారు.